ఈరోజు మనం గ్రామాల్లో చూస్తూ ఉన్నాం, మన మీడియాలో చూస్తూ ఉన్నాం, గ్రామంలో ఉన్నటువంటి మహిళలు కూడా అంటూ ఉన్నారు, ఉచిత బస్సు పెట్టి మాకు పంచాయతీ పెట్టిరు బిడ్డ, ఇది లేకున్నా సరే వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని చెప్పండి అని చెప్పి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం మనం. మరి ఏమీ చేయదు ఈ ప్రభుత్వం. చేయకపోగా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే అని చెప్పేసి నిన్న మన మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట మీరు గ్రామాలకు పోయి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ వచ్చిన లబ్ధిదారులు చెప్తారు ఎంతమందికి వచ్చిందో. నేను ఒక విషయాన్ని మీడియా ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 6,47,479 రేషన్ కార్డు ఇచ్చినాం మేము. 6,47,479 రేషన్ కార్డు ఇచ్చినాం. అప్పుడున్నటువంటి ఏదైతే ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఉన్నదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2.5 ఎకరాలు ఉన్నది మాగాని భూమిని 3.5 ఎకరాలకు పెంచినాం. 5 ఎకరాలు ఉన్న చిలక భూమిని 7.5 ఎకరాలకు పెంచినాం. కేసీఆర్ గారు మానవతా దృక్పథంతో ఆలోచించి నిరుపేదలకు రేషన్ కార్డులు రావాలనే ఆలోచనతో ఆదాయ పరిమితిని పెంచారు. మీకు దమ్ముంటేగా పని చేయండి, మీకు చేతనైతే. ఎందుకంటే 10 ఏళ్లకు ఇప్పటికీ శాలరీస్ పెరిగినాయి, చాలా మారినాయి, మార్కెట్లో రేట్లు పెరిగినాయి. మీ దమ్ముంటే అది పెంచండి ఫస్ట్. అది చేత కాదు, ఇవ్వలేక ఇవన్నీ డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆదాయ పరిమితి గ్రామంలో 60,000, పట్టణంలో 75,000 ఉంటే దాన్ని గ్రామంలో ఉన్నటువంటి వారికి 1,50,000, పట్టణంలో 2.5 లక్షలు పెంచినాం. ఇది చేయండి మీరు ఫస్ట్. ఇది చేసి లబ్ధిదారులు ఎలిజిబిలిటీ పెంచి వారికి అవకాశం ఇచ్చి వారికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి, ఆ పథకాలు ఇవ్వండి. అది చేతగాక మా ప్రభుత్వం పైన ఏమి చేయలేరు, ఇది కదా మేము చేసింది. ఈరోజు మీరు పోతుంటే గ్రామాలలోకి మనం చూస్తూ ఉన్నాం, అధికారులు నిలదీస్తూ ఉన్నారు, పోలీసులు పహారాలో గ్రామ సభలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకోసం మంత్రులు పోతలేరని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఎందుకోసం ఎమ్మెల్యేలు పోతలేరు? ఈ రకంగా గ్రామాల్లో మహిళలు కానీ పెద్దవాళ్ళు కానీ పేద వర్గాలు అందరూ కూడా వారికి ఇంకా మీరు మేలు చేయడం కాక నష్టం చేస్తూ ఉన్నారు. వారి సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు, వారి పని గంటలను ఖరాబ్ చేస్తూ ఉన్నారు. వారు పని చేసుకొని బతికే వాళ్ళను అక్కడ పోకుండా అది ఆపి ఇది లేకుండా అది లేకుండా చేసి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం. 1 కాదు 2 కాదు, మనం ఇట్లా చూసినట్టయితే ప్రతి జిల్లాలో, ఇది జోగులాంబలో జరిగినటువంటి ఇష్యూ, ఇట్లా ఎన్నో గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలో పోలీసులు అడ్డుండి సమాధానం చెప్పే పరిస్థితి కొన్ని గ్రామాల్లో అయితే సభలను రద్దు చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు చూసినట్టయితే ఇది పేపర్లో వచ్చింది, అఫీషియల్గా ఉన్నటువంటి గిన్ని గ్రామాల లిస్ట్. గిన్ని గ్రామాల్లో గొడవలు జరిగి సభలు రద్దు చేసుకొని అధికారులు పారిపోయి ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇప్పటికైనా నేను ప్రభుత్వ పెద్దలకు చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి హామీలు ఇచ్చి మాట నిలబెట్టుకొని ప్రజలను మెప్పు పొందండి, వారితో ప్రశంసలు పొందండి. కానీ పొద్దున్న లేస్తే మా పార్టీ పైన బురద చల్లడం, వీళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఏం చేయాలి చెప్పడం కాదు. మీరు చేయని పరిస్థితులు మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ సమాజం మిమ్మల్ని గల్లా పట్టి అడిగే రోజు వస్తుంది. మిమ్మల్ని గ్రామాల నుంచి మీ నాయకులను ఉరికించే పరిస్థితి వస్తుంది. ఇదంతా కూడా డ్రామా చేస్తూ ఉన్నారు. రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెడదామనే ఉద్దేశంతో డ్రామా చేస్తూ ఉన్నారు. ఒకనాడు ఒక మాట, ఇంకోనాడు ఇంకో మాట చెప్పి ప్రజలు మభ్యపెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు నమ్మరు మీ మాటలు. మీరు గ్రామాలకు వెళ్ళిన పరిస్థితుల్లో ఈరోజు గ్రామ సభలు పెడుతున్న సందర్భంలో మీకు ప్రజలు మీ వీపు విమానం మొత్తం మోగించి మీ చెంపలు చెల్లు అనిపించారు. మీకు నొప్పి అవుతుందని తెలిసింది. మీకోసం జెండు బాంబులు జిందా దేశమాన్ తీసుకొచ్చినాం. ఇది కూడా మీకు పంపిస్తాం. జెండు బాంబు జిందా దేశమాన్ ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు మరి ప్రజలు వారి వీపులు విమానం మోత మోగించారు. కాబట్టి ఇది పెట్టుకొని ఉపశమనం పొందాల్సిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, మీరు మరొకసారి ఇట్లా ప్రజలకు మోసం చేస్తే ఇప్పుడు జెండు బాంబు జిందా దేశమానే ఉంది. ఇక భవిష్యత్తులో ఏమవుతుందో మరి చూసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.
గ్రామ సభ ఒక గ్రామ సభ వీడియో పెట్టండి సార్. రామనాన్న జర మీరే ముఖ్యమంత్రి గారికి చేయాలి. గ్రామ సభ దృశ్యాలు చూడండి, ప్రతి గ్రామంలో జరిగినటువంటి విషయాలు అవన్నీ. నిజామాబాద్, మంచిర్యాల, జనగామ, థ్యాంక్ యూ అన్న.